నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. హనుమంతుడు ఉంటే అందరూ బతికి ఉన్నట్టే, లేదంటే అందరూ లేనట్లే. ఇది చెప్పిన జాంబవంతుడి యొక్క మాటలు పరమార్థం ఎంతుందో మీకు గుర్తుంది కదా. అటువంటి హనుమంతుని జయంతి ఈరోజు పులివెందులలో బ్రహ్మాండంగా జరుపుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్నటువంటి దేవాలయంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఏడాది ఈ హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి ఊరేగింపు కార్యక్రమం కూడా పులివెందులలో చేపడతారు. ఆర్టీసీ బస్టాండ్, కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్, పడగొట్టిన బస్టాండ్ వరకు బ్రహ్మాండంగా శోభయాత్ర జరుగుతుంది. ఈ విషయాల్లో భాగంగా ముఖ్యంగా నా రామరాజ్యం ఛానల్ తరపున కొన్ని అంశాలను మాట్లాడదలిచా. జై శ్రీరామ్, జై హనుమాన్. ప్రతి సంవత్సరం మన పులివెందులలో అంగరంగ వైభవంగా ఆ హనుమాన్ జన్మదినం పురస్కరించుకొని శోభాయాత్ర జరుపుకుంటున్నాం. ప్రతి హిందూ బంధువు తన బాధ్యతగా నాకు ఆహ్వానం అందలేదు అనే మాట రాకుండా ప్రతి హిందువు, ప్రతి ఒక్కరూ 10 మందిని 20 మందిని తన సోదరులను, బంధుమిత్రులను, తెలిసిన వారిని అందరినీ తీసుకొని సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ పక్కన గల ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చి ఈ శోభాయాత్రను విజయవంతం చేయవలసిందిగా ప్రత్యేకంగా అందరికీ వందనాలు తెలుపుకుంటూ ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ దేవాలయ నిర్మాణం చేపట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఎట్లా అదే సరే, అందాజు ఈ దేవాలయమునకు 1,40,00,000 దాకా అయింది. పూర్వము ఇక్కడ చిన్న దేవాలయం ఉండేది. దీన్ని పునరుద్ధరణకు ఎంతో మంది నాయకులు, హిందూ బంధువులు అందరూ సహాయ సహకారాలు అందించి ఎంతో అద్భుతంగా ఈ నిర్మాణానికి తోడ్పడినారు. చాలా మంది దాతలు ముందుకొచ్చి ధ్వజస్తంభం అయితేమి, విగ్రహాలు అయితేమి అందరూ స్పాన్సర్ చేసి ఈ గుడి నిర్మాణానికి సహకరించినారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఈ ఆలయం కూడా గతంలో చిన్నగా ఉండేది, ఇప్పుడు పూర్తి స్థాయిలో చాలా అద్భుతంగా నిర్మాణం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని దర్శించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఎంతో అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రలగుదురని మనవి చేసుకుంటున్నాను. జై శ్రీరామ్. ప్రతి హిందూ బంధువు, హిందూ అన్న వ్యక్తి ప్రతి ఒక్కరూ ఈ శోభాయాత్రలో పాల్గొని వారు చేతనైనంత వరకు జనాన్ని తీసుకొచ్చి ఈ విజయవంతం చేయాల్సిన బాధ్యత మన హిందూ బంధువుల ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శోభాయాత్రకు రావాల్సిందిగా మనవి చేసుకుంటాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూశారుగా, ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం పురాతన దేవాలయమే, కానీ ప్రతి ఏడాది బ్రహ్మాండంగా ఇక్కడ శోభయాత్ర కావచ్చు, అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, అనేక రకాలైన కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా పులివెందుల పట్టణంలో ఎక్కువ శాతం హనుమంతుని యొక్క దేవాలయాలు ఉన్నాయి. కోతి సమాధి అనుకోండి, అటు తర్వాత తూర్పు ఆంజనేయ దేవస్థానం అనుకోండి, అటు తర్వాత పాత మార్కెట్ వద్ద ఉన్న ఆంజనేయ దేవస్థానం అనుకోండి. వాటికంటే భిన్నంగా, వాటికంటే బ్రహ్మాండమైన ప్రతి ఏడాది హనుమంత్ జయంతి ప్రోగ్రామ్ ను ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. శోభయాత్ర కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఈయన మాటల్లో, భక్తుని మాటల్లో విన్నాం ఇలా. నమస్కారం అండి. హిందూ బంధువులందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. కాబట్టి ఈరోజు మన పులివెందుల పట్టణంలో సాయంత్రం 4 గంటలకు అత్యంత భారీగా జరగబోతుంది ఈ హనుమత్ జయంతి ర్యాలీ. కాబట్టి ఆ దేవుని కృపకు మనం అందరం పార్కులు అవ్వాలంటే మన హిందూ భక్తాదులు, హిందూ బంధువులందరూ కూడా ఐక్యంగా రావాలి. ఐక్యంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలి. ఆ స్వామి అనుగ్రహము మనకు శ్రీరామ రక్ష. జై శ్రీరామ్. ఈ కార్యక్రమం ఘనంగా